ఓకే కోటేశ్వరరావు గారు, ఇంకో టాపిక్లోకి వెళ్దాం మనం ఇప్పుడు టు ది పాయింట్లో. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంపై పోరాడుతున్నారు. ఇదే అంశంలో మద్దతు కోసం 7 రాష్ట్రాల సీఎంలకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, బెంగాల్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన తమిళనాడు సీఎం స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చాడు. మరి ఇదే అంశంపై ఇప్పుడు మిమ్మల్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలకి రాశారు కదా లేక తమిళనాడు సీఎం, ఇది ఎలా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది గతంలో చేసినటువంటి చట్టాల ప్రకారం 2001లో చేసినటువంటి సవరణ ప్రకారం 25 సంవత్సరాల తర్వాత మళ్ళా పునర్విభజన చేస్తాము అని చెప్పారు. ఆ పునర్విభజన కూడా 2021 నాటి జనాభా ప్రాతిపదికని అప్పుడు చెప్పారు. కానీ అంతకుముందు జరిగినటువంటి పునర్విభజన ప్రకారం 71లో జరిగినటువంటి పునర్విభజన ప్రకారం 543 సీట్లు ఉన్నాయి. ఆ సీట్లని సంఖ్యను మార్చకుండా నియోజకవర్గాల యొక్క ప్రాదేశిక మార్పులు మాత్రం చేశారు కొన్ని. అది కూడా రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని సీట్లనే ఉంచి ఆ రాష్ట్రంలో మార్పులు చేశారు. ఆ మార్పుల ఫలితంగానే మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లలో గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సీట్లు కొన్ని రద్దయిపోయి జనాభా ప్రాతిపదికన చేశారు కనుక తెలంగాణలో సీట్లు పెరిగాయి. మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేస్తారు అనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. జనాభా లెక్కలు తీశారు అంటే జనాభా లెక్కలు కూడా ఇంతవరకు అసలు సేకరణ ప్రక్రియ మొదలు పెట్టలేదు. అసలు 2026లో కానీ లేదా 2020లో కానీ చేస్తారా లేదా అనేటువంటిది కూడా తెలియదు. మళ్ళా 2029 నాటికి మరి ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలంటే దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఏమిటి, ప్రాతిపదిక ఏమిటి, ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా ఎన్నికల కమిషన్ నుంచి ఒక స్పష్టత లేదు. గతంలో జరిగినటువంటి వాటివి లేదా ప్రభుత్వ అంతరంగం తెలిసినటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి దాని ప్రకారం 543 సీట్లని 753 చేస్తారు అనేటువంటిది ఒక అంచనా. అది కాకుండా మహిళలకి 33% సీట్లు రిజర్వ్ చేశారు కనుక ఆ మేరకు అదనంగా పెంచుతారు. 543లో 33% ఏంటుంటే అన్ని పెంచుతారు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇవన్నీ కూడా ఈ పెంచినప్పటికీ ఏ విధంగా చూస్తారు, ఒకవేళ జనాభా ప్రాతిపదిక కనుక చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు 543 సీట్లలో 24% ప్రాతినిధ్యం ఉంది. ఒకవేళ ఈ పెరుగుతాయి 753 అవుతాయి లేదా ఇంకా కొన్ని పెరుగుతాయి అని అనుకున్నప్పుడు ఆ ప్రకారం కనుక చూసేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి 24% 19%కి పడిపోయేటువంటి అవకాశం ఉంది. కేరళ ఉంది, ఇప్పుడు 20 సీట్లు ఉన్నాయి. కేరళకి 1 సీటు తగ్గుతుంది, పెరగకపోగా 1 సీటు తగ్గుతుంది. అదేవిధంగా తమిళనాడుకి ఒక 2 సీట్లు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఒక 3 సీట్లు, అదేవిధంగా తెలంగాణకి ఒక 3 సీట్లు పెరుగుతాయి. కానీ ఇదే ప్రాతిపదికన ఇతరుల రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి కాస్త 128కి పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఉత్తరాది, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా పంజాబ్, హర్యానాల్లో కూడా ఉన్న సీట్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు? దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్లాగైతే జనాభా నియంత్రణకి, కుటుంబ నియంత్రణకి అమలు జరిపి జనాభా సంఖ్యని పరిమితం చేశారో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా అదే విధమైనటువంటి పరిణామం అక్కడ జరిగింది. అందుకని జనాభా సంఖ్య అక్కడ పెరుగుదల రేట్ అనేటువంటిది పరిమితంగా ఉన్న కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ అదేవిధంగా ఉత్తరాదిలో ఉన్నటువంటి హర్యానా, పంజాబ్లో సీట్లు నామమాత్రంగా పెరగటం లేకపోతే తగ్గిపోవటం అనేటువంటిది జరిగే ప్రమాదం. మరి అదే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జనం పెరిగిపోయి మొత్తం ఈ ప్రాంతాలకు చెందినటువంటి ప్రాతినిధ్యం 60%కి చేరేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తుంది. అందుకనే ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రాతినిధ్యం పార్లమెంట్లో అన్ని రాష్ట్రాలకి ఉండాలి.
అనేటువంటి ప్రాతిపదికన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ అంశాన్ని తీసుకున్నారు. మంచిదే, అది చర్చించడం తప్పు కాదు, చర్చించాలని కోరడం తప్పు కాదు. అయితే ఇక్కడే కోటేశ్వరరావు గారు ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. కేంద్రం ఏమో ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గం కూడా తమిళనాడులో తగ్గదు అని చెప్తుంది, దక్షిణాదిలో ఇదని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా ఉన్నాడు. మరి ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపించగలరా? స్టాలిన్ పంచన చేరి డి అంటే డి అని వాతావరణం ఉందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదా నితీష్ కుమార్ కానీ, నితీష్ కుమార్కి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ సీట్లు ఎట్లాగో పెరుగుతాయి, ఆయన వ్యతిరేకించడు. అదేది ఒకటి. చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 3 సీట్లు మాత్రమే పెరుగుతాయి అంటున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలో నరేంద్ర మోడీ గారికి ప్రధాన మద్దతుదారుగా ఉన్నారు కనుక ఇవాళ ఆయన వ్యతిరేకించేటువంటి అవకాశం లేదు. వ్యతిరేకించకపోగా ఏదో ఒక సాకుతోటి సమర్థించడానికే అవకాశాలు ఉన్నాయనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ విధమైనటువంటి వైఖరి ఆయన తీసుకున్నట్లయితే మరి సహజంగానే ఇటువంటి డిమాండ్ని, ఈ జెన్యూన్ డిమాండ్ని బలపరిచేటువంటి వాళ్ళ దృష్టిలో ఆయన ఇది నరేంద్ర మోడీ గారికి లొంగిపోయారు అనేటువంటి పేరు తెచ్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఇది ఒక ప్రజాస్వామిక డిమాండ్. ఇప్పుడు నిధుల విషయంలో కావచ్చు, లేదా ప్రాతినిధ్యం విషయంలో కావచ్చు, ఒక ప్రోగ్రెసివ్, ఒక పురోగామి విధానాలను అమలు జరిపినటువంటి దక్షిణాది రాష్ట్రాలకి ఇది పనిష్మెంట్ అని అడుగుతున్నారు. దీన్ని ఎట్లా కాంపెన్సేట్ చేస్తామో చెప్పట్లేదు. తగ్గవు అని చెప్తున్నారు అమిత్ షా గారు. తగ్గవు కాదు కదా, వీళ్ళకి తగ్గుతాయా తగ్గవా, లేకపోతే 1-2 పెరుగుతాయా అనేట్టుగా కాదు కదా. పెరిగే చోట్ల విపరీతంగా పెరుగుతూ ఉంటే ఈ రాష్ట్రాల యొక్క వాయిస్, ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల వాయిస్ని పట్టించుకోరు జనం. అక్కడ ఉన్నటువంటి సీట్లు తక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు రేపు మరింతగా తగ్గిపోయేట్లయితే అన్యాయం జరుగుతుంది కదా అనేటువంటిది ఒకటి. రెండోది, జిఎస్టీలో కావచ్చు, లేదా పన్నులు చెల్లించడం విషయంలో కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు గణనీయమైనటువంటి వాటా చెల్లిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన ఆ పన్నులను కూడా పంచుతున్న కారణంగా, మరి జనాభా తగ్గిన కారణంగా ఆ పన్నుల్లో వచ్చేటువంటి వాటా కూడా, అంటే దక్షిణాది రాష్ట్రాలు చెల్లించేటువంటి పన్నుల్ని మొత్తాన్ని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారనేటువంటి వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి కదా. న్యాయంగా రావాల్సిన వాటా కంటే తక్కువ వస్తుందని కదా. అందుకని గతంలో ఈ జనాభా ప్రాతిపదికన పన్నులు పంచడం కానీ, లేదా నియోజకవర్గాలు అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకున్నారు. మారినటువంటి పరిస్థితుల్లో శాస్త్రీయమైనటువంటి పద్ధతులతోటి ఈ నిధుల పంపిణీ కావచ్చు, లేదా ప్రజా ప్రాతినిధ్యం, లోక్సభ, ఆల్ ఇండియా ప్రజా ప్రాతినిధ్యం కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని గురించి చర్చించండి. అనేక మంది, ఇప్పుడు స్టాలిన్ మొన్న అఖిలపక్ష సమావేశం జరిపారు తమిళనాడులో. అఖిలపక్ష సమావేశం జరిపి ఏం చెప్పారు? ఉన్న యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. దాని మీద మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జైపూర్లో జంతు ప్రదర్శనశాలల్లో తిరగడం తప్ప ఇటువంటి వాటి మీద ఒక ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి వైఖరి తీసుకొని, లేదా దాన్ని సంచలనాత్మకంగా మీడియాలో వస్తే కనీసం దాని గురించి మాట్లాడరు. మరి ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? జంతు ప్రదర్శనశాలను చూడటానికి ఆ ప్రధానమంత్రిని ఎన్నుకుంది, లేదా దేశంలో తలెత్తుతున్నటువంటి అంశాలను చర్చించడానిక? చూసాం మనం, మణిపూర్ తగలబడుతున్నా కానీ ఏం మాట్లాడరు ఆయన. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది, మేము ఇంకా దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు, నిర్ణయం తీసుకున్నప్పుడు మేము అందరితోటి చర్చిస్తాము, లేదా ఈ ప్రాతిపదిక ఉంటుంది అని చర్చ పెట్టమనండి, ఒక ప్రకటన చేయమనండి. ఓకే అండి కోటేశ్వరరావు గారు, చక్కటి విశ్లేషణ అందించారు. ఇది ఇవాళ టు ది పాయింట్. రేపు మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.